నేనేమంటున్నానంటే రెక్కలు ఎరగొట్టిన సిఎస్ ఏం చేస్తారనేది శ్రీనివాసరావు గారితో నేను ఏకీభవించట్లేదు. ఉమ్, ఎందుకంటే నేనే స్వయంగా సిఎస్ దగ్గరికి వెళ్ళి నేను వరలరామయ్య గారు మేమంతా కలిసి ఈసారి పోయినసారి మీరు పెన్షన్ ఇచ్చేటప్పుడు దాదాపు 33 మంది చనిపోయారు. చనిపోవటానికే వైసీపీ ప్రభుత్వం ప్లాన్ చేసింది. వాళ్ళని మంచాల మీద ఊరేగించింది. వాళ్ళు చచ్చిపోయేటట్టు చేసింది. ఆ శవాల్ని రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు గారి మీద వేసి మీరు చంద్రబాబు నాయుడు గారు చంపుతున్నారని వాళ్ళు సానుభూతి పొందాలని చూశారు. కాబట్టి ఇంటికే వెళ్ళి ఇవ్వండి మహాప్రభు అని మేము ఈసీకి చెప్పాం. ఈసీ గారు లెటర్ రాశారు. లెటర్ చూపిమంటే చూపిస్తా. ఈసీ గారు లెటర్ రాశారు. అయ్యా ఈసీ గారు లెటర్ రాశారు. సిఎస్ గారు మీరు దయచేసి మీకు దండం పెడుతున్నాం. ఈసారి మాత్రం ఒక్క ప్రాణం కూడా పోవటానికి లేదు. వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎవరైతే ఉన్నారో ఒక్క ప్రాణం కూడా పోవటానికి లేదండి ఈసీ గారు అంటే. ఈసీ గారు చెప్పారు కదా మేము చేస్తామండి అని వికటానందం పొందాడు. మాకు అర్థం కాల. ఆయన వికటానందం పొంది మేమేం చేయాలో తెలుసు, వాళ్ళు ఇచ్చేటువంటి లెటర్ ప్రకారమే చేస్తాము ఇన్కన్వీనియన్స్ అంటే అని చెప్పేసి తెల్లవారి పొద్దున బ్యాంకులు వేసాడు. అక్కడ సచివాలయాల దగ్గర ఇచ్చేదానికంటే కూడా బ్యాంకుల్లో ఇబ్బంది అని మేము ముందుగానే చెప్పాము. ఇప్పటికే మేము కేసులు పెడుతున్నాము సిఎస్ జవహర్ రెడ్డి మీద. హత్యా కేసులు పెడతా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను వదలము. ఈ ముసలి వాళ్ళు ఏదైతే 40 మంది చనిపోయారో వాటన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటి సీఎం గారు చేసినట్టే. ఓకే.